ప్రిన్సిపాల్ గారిని నడు రోడ్డు మీద తగలబెట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో దాన్ని ఆత్మహత్యగా మార్చిన ఈ ముద్దు కృష్ణ లాంటి వాళ్ళని మీ ఇండియన్ పీనల్ కోడ్ ఏమీ చేయలేదా నాన్న? అడిగావు కాబట్టి పబ్లిక్ ప్రాసిక్యూటర్లా కాదు, తండ్రిగా చెప్తున్నా. ఎవడు నెత్తిన చేయబెడితే వాడు నాశనం అవ్వాలని కోరుకున్న భస్మాసురుడు కూడా చివరికి తన నెత్తిన తనే చేయబెట్టుకుని చచ్చాడమ్మా. అంటే ముద్దు కృష్ణ తన గోతులు తను పడే వరకు నేను ప్రేక్షకురాల్లా చూస్తూ ఉండిపోవాల్సిందేనా? భస్మాసురుడు తన నెత్తిన తను చేయబెట్టుకోలేదమ్మా, అలా పెట్టుకునేలా చేశాడు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ దేవలోకం విష్ణుమూర్తి. నీకేదో చెబుదామని మర్చిపోయానమ్మా. నా పెళ్లి గురించే కదా? గుర్తుంది. వేళ మా అమ్మాయికి ప్రైవేట్ కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది. మొదటిసారి దగ్గరుండి తీసుకెడదామని ఇక్కడికి రమ్మన్నాను. ఓ అరగంట మీరు పర్మిషన్ ఇస్తే దాన్ని. రాలేదు కదా, వచ్చిన తర్వాత వెళ్తురు గానీ ముందు ఆ అకౌంట్ ఫినిష్ చేసి ఇవ్వండి. అలాగే. ఏమండి ఏమండి, విశ్వనాథం గారని అకౌంట్స్ రాస్తూ ఉంటారు. ఆయన ఎక్కడ ఉంటారండి? నీకేమవుతాడమ్మా? మా నాన్నగారండి. ఆహా, ఆ క్లబ్ వెనక స్విమ్మింగ్ పూల్ ఉంది, దాని పక్కనే వరుసగా కాటేజీలు ఉన్నాయి. 3వ నెంబర్ కాటేజ్ అమ్మా. అలాగే. వెళ్ళు. ఏమిటి రేపు చేసావా? కంగారు పడుకో, నేనున్నాగా. అమ్మాయి చెప్పు. నువ్వు చెప్పిన అమ్మాయి సరాసరి మా స్టేషన్కే వచ్చింది. దాని సంగతి నేను చూసుకుంటాను, నువ్వు ఫోన్ పెట్టే. నేను రేపు తీసాడా? మీ అక్కయ్య వాళ్ళ ఇక్కడికి రాదమ్మా, కోర్టులో ఉంది, అక్కడికి వెళ్ళు. అబ్బా, భయంగా ఉంటే ఇంకో 2 పెగ్గులు ఎక్కువ వేసుకో బాబు, నేనున్నాగా. నామాలు అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది? ఏ అమ్మగారి గురించి అడిగింది సార్, కోర్టులో ఉన్నారని చెప్పాను. ఏబిఎన్ కాలేజీ ప్రిన్సిపాల్ రామకృష్ణ గారు ఆత్మహత్య చేసుకునే చనిపోయారని పోస్ట్ మార్టం రిపోర్ట్ లో డాక్టర్లు ధృవపరిచారు. ఈ కేసులో జలగం ముద్దు కృష్ణయ్య నిందితులని ప్రాసిక్యూషన్ వారు నిరూపించలేకపోయినందువల్ల ఈ కేసు కొట్టివేయడమైనది. ఏం జరిగిందో చెప్పమ్మా, చెప్పు. ఏం జరిగిందో చెప్పమ్మా. తెలుసో తెలియకో న్యాయస్థానానికి వచ్చావు. ఇక్కడ న్యాయమూర్తి గారు ఉన్నారు. ఏం జరిగిందో భయపడకుండా చెప్పు, చెప్పమ్మా.
స్టేషన్కి వచ్చి కలవండి. ఏంటండి మీరు లీడింగ్ క్రిమినల్ ఆయన నా మాట 10 నిమిషాలు. Catch him! చక్రవర్తి! Stop there! Stop there, చక్రవర్తి! డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ మీద చేయి చేసుకున్నందుకు మిమ్మల్ని నేను అరెస్ట్ చేస్తున్నాను. Come on, move! ఇతని కూడా సంఖ్యలు వేయండి. నాకు సంఖ్యలు వచ్చా? Yes. పారిపోవడానికి ప్రయత్నించినందుకు. ఎక్కండి. నేను జీప్ ఎక్కను. డోంట్ మేక్ ఇట్ ఎ మెస్. మర్యాదగా జీప్ ఎక్కు. నో, నేను నడిచే వస్తాను. ఎక్కడికి తీసుకెళ్తావు తీసుకెళ్ళు. చక్రవర్తి కమ్ డౌన్. తీసుకురండి. ఏమిటి లాయర్ గంగాధరం గారికి సంఖ్యలు వేసి నడు రోడ్డు మీద నడిపించి తీసుకెళ్తున్నారా? నా డ్యూటీ నన్ను చేయనివ్వండి. ఏమిటండి మీ డ్యూటీ? సిటీలోనే పెద్ద పేరు మోసిన లాయర్ గంగాధరాన్ని అరెస్ట్ చేసి రోడ్డు మీద నడిపించి తీసుకెళ్తాం మీ డ్యూటీ? ఒక మేధావిని అరెస్ట్ చేసి నడి రోడ్డు మీద తీసుకెళ్తుంటే ప్రజలు వెరివాళ్ళ చూస్తూ ఊరుకోరండి. ఎదురు తిరుగుతారు, మీ డిపార్ట్మెంట్ ని షేక్ చేస్తారు. ముందు ఆయన చేతికి సంఖ్యలు తీసి బార్ అసోసియేషన్ కి అపాలజీ చెప్పండి. నేను చేసిన పని తప్పని కోర్టు నిర్ణయిస్తే తప్పకుండా చెప్తాను. కోర్టు దాకా కాదు, ఇక్కడే పరిష్కారం కావాలి. బస్ కండక్టర్ కి ప్రయాణికులకి గొడవ జరిగితే బస్సులు ఆపేయడం, తప్పు చేసిన ఆటో డ్రైవర్ ని పోలీస్ కస్టడీలోకి తీసుకుంటే డ్రైవర్లందరూ ఆటోలు ఆపేయడం ఇదొక ఆనవాయితీ అయిపోయింది. అన్ని పరిష్కారాలు రోడ్డు మీద జరగవు. ప్రజా జీవితానికి అసౌకర్యం కలిగించకుండా దయచేసి అందరూ తప్పుకోండి. ముందు ఆ సంఖ్యలు తీస్తే తప్పుగా. నేరస్తుడిని తప్పించడానికి ప్రయత్నించిన వాడు న్యాయవాదైనా సామాన్య పౌరుడైనా ఐపీసీ సెక్షన్ 353 ప్రకారం నేరస్తుడేనని మీకు నేను చెప్పకలేదనుకుంటాను. పారిపోతున్న ముద్దాయికి సంఖ్యలు ఎందుకు వేశానో సెక్షన్లన్నీ తెలిసిన మీకు నేను గుర్తు చేయక్కర్లేదనుకుంటాను. బాబు ఆడితో మనకెందుకు, ముందు ఈ గొడవ చూడు. ఇక రోడ్డు మీద నడిపించి తీసుకురావడం మాత్రం వారు కావాలని తీసుకున్న నిర్ణయం. తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోకండి. మా మాటలకు విలువ పొందే జీప్ కదలయ్యాం. మేమంతా బయట ముసుగు చేస్తాం. Respected lawyers, you are expected to protect the law, but not to protest against the law. నేను లాయర్స్ ని అవమానించడం లేదు, వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అవినీతికి పాల్పడ్డ ఈ లాయర్ మీద చర్య తీసుకునే హక్కు నాకుంది. లేదంటే పోలీస్ జులుం, ఎస్పీ వైజయంతి, ఎస్పీ వైజయంతి, ఎస్పీ వైజయంతి, పోలీస్ జులుం, పోలీస్ జులుం, లాయర్ గంగాధరాన్ని, లాయర్ గంగాధరాన్ని, లాయర్ గంగాధరాన్ని, పోలీస్ జులుం, ఎస్పీ వైజయంతి, ఎస్పీ వైజయంతి, పోలీస్ జులుం, పోలీస్ జులుం, లాయర్ గంగాధరాన్ని, లాయర్ గంగాధరాన్ని, ఎస్పీ వైజయంతి, ఎస్పీ వైజయంతి, ఎస్పీ వైజయంతి, చూస్తావు ఎగిరిలగర ఎల్లన్న, ఎందిరలగ చూస్తావు ఎగిరిలగర ఎల్లన్న, చొచ్చుతాది దొంగల్ని పట్టో తుంగులిరగ తవడ పగల కొట్టో పోలీసుల కాకి పట్ట పరుగుని నిలబెట్టు. ఆడదాని బతుకుతోని అమ్మల్లారో, ఆడుకునే వాడుకోలు అక్కల్లారా, మనకి మన దేశానికి అమ్మల్లారో, లీడరైతే అక్కల్లారా. నల్ల కోటు నల్ల డబ్బు కోరల నది మధ్యలో నిరుపేదల ఆడజన్మ నిప్పుల పాలు. ఏ
దేవతన్న ఆడదాన్ని బయటికిడ్చి బట్టలిప్పి ఆడించిన దుష్టుల్ని ఆడయనక పంటల్ని కొంట నక్క ఎదవల్ని పట్టు పట్టు అంగాంగం చీల్చి చెండి కొట్టు 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 ఎంగిరలగ చూస్తావు ఎగిరిలగర ఎల్లన్న ఎంగిరలగ చూస్తావు ఎగిరిలగర ఎల్లన్న దొడ్డి దారి దొంగల్ని పట్టు పట్టు తుమ్ములెదగ తవట పగల కొట్టు కొట్టు పోలీసుల కాకి పట్ట పరువుని నిలబెట్టు కొట్టు 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 కొట్టు. క్లబ్ సెక్యూరిటీ గార్డ్ నువ్వేనా? భయం లేదు, చెప్పు. ఎలా నమ్మమంటారమ్మా? కనిపించిన దేవుణ్ణి నమ్మినప్పుడు నన్ను నమ్మటానికి ఏమిటయ్యా? నువ్వు ధైర్యంగా నిజం చెప్తే 2 కానిస్టేబుల్స్ ని నీ ఇంటి ముందు కాపలా పెడతా. వద్దమ్మా, నా ఇంటి ముందు పోలీసులు ఉంటే వాళ్ళు అనుమానిస్తారు. మీరు తొందరగా వెళ్ళిపోండమ్మా. మీరు కోర్టులో ఏం చెప్పమని అది చెప్తాను. వెళ్ళిపోండమ్మా, తొందరగా వెళ్ళిపోండమ్మా. నీకు దండం పడతాను, వెళ్ళిపోండమ్మా. వెళ్ళిపోండమ్మా. క్లబ్ సెక్యూరిటీ సాక్ష్యం చెప్తానని నీకు సెక్యూరిటీ లేకుండా చేసుకుంటున్నావు. నీ జీవితం మీద నాకు విరక్తి కలిగింది. ఏమిటి సార్, ఆ సెక్యూరిటీ వాడిని అగ్నిప్రవేశం చేయించారు. ఆ పొగ వైజయంతి కంట పడకుండా చేయడానికి నా చావు నేను చచ్చాను. అయినా మీరు కనబడవాడి జీవితం మీద అలా విరక్తి పెంచుకుంటూ పోతే రేపు నా ఉద్యోగం మీద, నా మీద, మా డిపార్ట్మెంటే విరక్తి పెంచుకుంటుంది సార్. ఆ అవకాశం మీ డిపార్ట్మెంట్కి ఇస్తాననుకుంటున్నావా? సార్ సార్, నన్ను అనుమానించకండి. వెనక ముందు చూడకుండా మీకోసం నా ప్రాణాలనే ఇస్తాను. ఇవ్వు. ఎందుకయ్యా చేతగాని మాటలు? మీ డిపార్ట్మెంట్ నీకు నెలకు 2000 జీతం ఇస్తుంటే నేను నెలకు 5000 లంచం ఇస్తున్నాను. వాళ్ళు ఏడాదికో ఇంక్రిమెంట్ ఇస్తే నేను 3 సార్లు బోనస్ ఇస్తున్నాను. ఎందుకంటావు? కేసులు తారుమారు చేసి నాకు సాయపడతావని. మీ వాడు మరీ కంట్రోల్ తప్పుతున్నాడు సార్. మందు కొడితే రేపు అంటాడు, మందు దిగితే మర్డర్ అంటాడు. అంటే మా వాడిని కాపాడలేవా? ఇంపాసిబుల్.